మనం నీళ్ళ డబ్బాలలో పోసుకున్న మెంతికూర చూడండి తెంపుకోవడానికి రెడీ అయింది. కట్ చేస్తా ఎందుకంటే మట్టి వస్తుంది వేర్లతో వీక్తే. మంచిగా వచ్చింది చూడండి మెంతం కూర. నేను ఇంకా అప్పుడప్పుడు తీసుకెళ్ళి క్యాబేజీ కూరలో చిక్కుడుకాయ కూరలో వేస్తూనే ఉంటా. మనం కొత్తిమీర వేసినట్టు వేస్తా, ఎందుకంటే టేస్ట్ మంచిగా అవుతుంది. ఎక్కువ వేస్తే చేదవుతుందని అట్లా ఒక్కొక్క కట్ట అంతా తెంపకపోయి వేస్తుంటాను అన్నమాట. చూడండి ఇట్లా చిన్న చిన్న డబ్బాలలో ఆకుకూరలు ఈజీగా పెంచుకోవచ్చు. ఇప్పుడు మెంతం కూర పోసుకున్నాం కదా, నెక్స్ట్ టైం మళ్ళీ మెంతం కూర వేయొద్దు, ధనియాలు పోసుకోవాలి అంటే కొత్తిమీర. అలా పంట అనేది మార్పిడి చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు నేను ఇది మెంతం కూర అయిపోయింది కదా, 2 రోజులు ఏం చేస్తా, ఇదంతా తీసేసి మట్టి అనేది కొంచెం లూజ్ చేసుకొని 2 రోజులు ఎండనిస్తా. ఎండనిచ్చి మళ్ళీ ధనియాలు పోసుకోవాలి, మంచిగా వస్తుంది. ఇట్లా మంచి ఆకుకూరలు మన మిద్దె తోటలలో చక్కగా పండించుకోవచ్చు.